అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు మన యూపీఎస్‌సీ ప్రిపరేషన్‌లో మనం రైట్ ట్రాక్‌లో ఉన్నామా? మన డైలీ ప్రోగ్రెస్ ఏంటి? దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఒకవేళ పాడైపోతే అనే సిట్యుయేషన్స్ గురించి మాట్లాడదాం. సో, ఈరోజు మనం అసలు ఎవ్రీడే ప్రోగ్రెస్ ఏ రకంగా ఉంది? అదే రకంగా మనం రైట్ ట్రాక్‌లో ఉన్నామా? ఈ 2 క్వెషన్స్‌కి ఆన్సర్ చూసేద్దాం. ఇక్కడ మెయిన్‌గా చూసుకున్నట్లయితే యూపీఎస్‌సీ ప్రిపరేషన్ గురించి మనం కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు. ఎందుకు ఈ ట్రాకింగ్ ఇంపార్టెంట్ అని మాట్లాడుతున్నామంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఇంటాంజిబుల్. అంటే ఏంటి? టాంజిబుల్ అంటే మనం టచ్ చేయగలిగిందే. అదే ఇంటాంజిబుల్ అంటే మనం టచ్ చేయలేనిది. సో, ఇది ఎలా ఉంటదంటే మన ప్రిపరేషన్ అనేది ఎలా వెళ్తుంది? ఏం చేస్తుంది? ఏం తెలీదు. ఎందుకంటే దీని యొక్క రీజన్ ఇది లాంగ్ ప్రాసెస్. అసలు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వడం 1 ఇయర్ అయితే ఎగ్జామ్‌లోన అటెంప్ట్ ఇవ్వడం 1 ఇయర్. సో, ఒక అటెంప్ట్‌కి మనకు 2 ఇయర్స్ తినేస్తుందనమాట. ఇంత లాంగ్ ప్రాసెస్ అనేది. అదే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఇవి ఏవైనా సరే సంవత్సరానికి 2 సార్లు, 3 సార్లు అవుతూనే ఉంటాయి. ఆఖరికి ఏ ఎగ్జామ్స్ అయినప్పటికీ కూడా ఐలెట్స్ ఇవన్నీ కూడా. కానీ యూపీఎస్సీ మాత్రం అట్లా కాదు. అయితే ఇంకొకటేంటంటే మనం అసలు రైట్ ట్రాక్‌లో వెళ్తున్నామా లేదా అనేది కూడాను నో వే టు నో. అసలు మనం రైట్ ట్రాక్‌లో వెళ్తున్నామా లేదా అని తెలుసుకోవడం కూడాను కష్టమైపోద్ది. ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోండి. 1000 అడుగుల ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతో మొదలవుతుంది. కానీ ఇన్‌కేస్ మీరు రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళిపోయారనుకోండి, మీ ప్రయాణం ఇప్పుడు రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళిన డైరెక్షన్ కూడా కవర్ చేయలేదు. ఇన్‌కేస్ 2000 అడుగులు మీరు వెనక్కెళ్ళిపోతే ఆ 2000 అడుగులు కవర్ చేయాలి. అప్పుడు జీరో దగ్గరికొస్తారు. అప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా జర్నీ స్టార్ట్ చేయాల్సి ఉంటది. సో, అందుకే మన యొక్క ట్రాక్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఇన్‌కేస్ ఈ ప్రోగ్రెస్‌ని ట్రాక్ చేసుకోవడంలోన ఏదైనా ట్రాకింగ్ మెథడ్ ఉందా అనేది కూడా చూడాలి. ఆ ట్రాకింగ్ మెథడ్ ఏమైనా ఉంటే దాని గురించి కూడా తెలుసుకుందాం ఈరోజు. సో, ఇక్కడ అసలు మేజర్‌గా మనకి ట్రాకింగ్‌కి ఉన్న కాంపోనెంట్స్ ఏంటి సంగతి చూస్తే ఫస్ట్‌దేంటంటే టైము, సెకండ్‌ది టార్గెట్స్. సో, ఒకటి టైం అయితే ఇంకొకటి టార్గెట్స్. ఏంటి ఈ టైము, ఈ టార్గెట్స్ గోల? మీరు క్వాలిటీ, క్వాంటిటీ గురించి వినే ఉంటారు. సో, టైం అనేది క్వాంటిటీ గురించి మాట్లాడితే, టార్గెట్స్ అనేది క్వాలిటీ గురించి మాట్లాడుతదనమాట. సో, ఫస్ట్ టైం గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ మన చేతిలో టైం ఉండడం చాలా నెసెసరీ. మనం ప్రిపరేషన్ చేయాలనుకున్నది మనం హౌస్ వైఫ్‌గా ప్రిపరేషన్ చేస్తున్నామా? ఫుల్ టైమ్‌గా ప్రిపరేషన్ చేస్తున్నామా? ఒక ఎంప్లాయ్‌మెంట్ చేస్తూ ప్రిపరేషన్ చేస్తున్నామా? లేకపోతే ఒక స్టూడెంట్‌గా ప్రిపరేషన్ చేస్తున్నామా? ఇదంతటి బేస్ బట్టే ఫుల్ టైమా? లేకపోతే హాఫ్ టైమా? అనేది డిపెండ్ అయ్యి ఉంటది. సో, టైం అనేది నెసెసరీయే. అయితే ఇదొక్కటి మాత్రమే సఫిషియెంట్ కాదు. టైం ఒక్కటి ఉంటే సరిపోదు. సో, మరొక మాటలో చెప్పాలంటే టైం పెట్టడం ఫస్ట్ రిక్వైర్మెంటే. కానీ ఇదొక్కటే అల్టిమేట్ కాదు. మేజర్‌గా కావాల్సిందేంటంటే మన టార్గెట్స్ అనేది ఇంకొకటి యాడ్ అవ్వాలి. ఎందుకంటే మనం ఈ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఆ టైంని ఎంత ఎఫెక్టివ్‌గా యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటది. సో, నువ్వు 8 అవర్స్ టైమ్ ఇచ్చుకో ప్రాబ్లమ్ లేదు. కానీ ఆ టైంలో ఏం టార్గెట్స్ అచీవ్ చేసావు అనేది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మేజర్‌గా ఈ టైంని మెజర్ చేయడానికి ఏవైనా ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయా? ఏవైనా ట్రాకింగ్ మెథడ్స్ ఉన్నాయా? దాని గురించి చూద్దాం. ఫస్ట్ కాంపోనెంట్ అయిన టైం గురించి మాట్లాడదాం. ఈ టైమ్స్ అనేవి మేజర్‌గా మనం ఏం చేస్తామంటే యాప్స్‌ని యూజ్ చేస్తాం. ఈ యాప్స్ యూజ్ చేయడం వల్ల మనము ఒకవేళ సక్సెస్ సాధించామనుకోండి మనకి రివార్డ్స్ కూడా వస్తుంటాయన్నమాట. సో, బేసిక్‌గా ఏ యాప్స్ అంటే ఫారెస్ట్ యాప్ ఉంది. ఇదైతే ఐఓఎస్ యూజర్స్‌కి అయితే రూ. 300 చార్జ్ చేస్తారు. అదే నార్మల్‌గా ఆండ్రాయిడ్ వాళ్ళకి మాత్రం ఫ్రీ అనమాట. అదే ఫారెస్ట్ యాప్ లాంటి యాపే యూజ్ చేయాలనుకుంటే టైడ్ యాప్ అనుకుని ఒక యాప్ ఉంది. ఈ యాప్ గురించి చూస్తే సేమ్ ఫారెస్ట్ యాప్ లాగా ఉంటది. ఆ తర్వాత నేను యూజ్ చేసిన పర్సనల్‌గా చాలా ఎక్కువ యూజ్ చేసిన యాప్ వైపీటీ అనమాట. సో, ఈ వైపీటీ యాప్ కూడాను బాగానే ఉంటది. ఈ 3 యాప్స్ గురించి డెమో తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడదామంటే ఐడియల్ టైమ్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. ఈ ఐడియల్ టైమ్ అంటే ఏంటి అనంటే మీరు లాస్ట్ వీక్ తీసుకోండి. లాస్ట్ వీక్ మీరు ప్రిపరేషన్ చేసుంటారు కదా! ఈ ప్రిపరేషన్‌లో ఏ రోజైతే మీ హైయెస్ట్ చదువుంటారో ఆ రోజు ఎన్ని అవర్స్ చదివారో రికార్డ్ చేసుకోండి. ఉదాహరణకి 10 అవర్స్ అనుకుందాం. ఏ రోజు మళ్ళీ అదే వీక్‌లో చాలా తక్కువ చదివారు. మీకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, లేకపోతే బద్ధకమేసి ఉండడం వల్ల, లేకపోతే మీకు జబ్బొచ్చేయడం వల్ల, ఏదో ప్రాబ్లమ్ వల్ల తక్కువ చదువుంటారు. ఎగ్జాంపుల్‌గా 4 అవర్స్ ఏసుకోండి. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండిటి యావరేజెస్ తీసుకోండి. 10 + 4/7 ఏస్తే 14/7 కాబట్టి 14/2 యావరేజెస్ 2 కదా! సో, = 7 అవర్స్. అంటే 10 + 4/2 యావరేజ్ చేస్తే 7 అవర్స్ వస్తుంది. అంటే మీ ఐడియల్ టైమ్ ఎంతంటే 7 అవర్స్ అనమాట. ఎందుకు ఈ 7 అవర్స్ అనే కాన్సెప్ట్ తీసుకున్నామంటే ఇక్కడ మీకు చూపిస్తాను రీజను. మీరు యావరేజ్‌గా మీరు రోజులోన 2 రోజులు ఒకరోజు ఎక్కువ చదివినప్పటికి, ఇంకో రోజు తక్కువ చదివినప్పటికి మీరు యావరేజ్‌గా తీసుకున్నట్లయితే ఆ వీక్‌లో మీరు చదివిన టైం ఎంతంటే జస్ట్ 7 అవర్స్ అనమాట. అది జస్ట్ అని అనట్లేదు. 7 అవర్స్ మీరు చదివారు. సో, మీరు 4 అవర్స్ చదివిన రోజు బాధపడాల్సిన అవసరం లేదు.
10 అవర్స్ చదివిన రోజు ఆనందపడిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎక్కువ చదివిన రోజు ఏం చేస్తారంటే వెంటనే దాన్ని నెక్స్ట్ రోజుకి అనమాట కాంపెన్సేట్ చేసేస్తున్నారు. ఓకేనా? సో, ఇప్పుడు ఈ టైమ్ అనే కాన్సెప్ట్‌లోనే ఈ ఐడియల్ టైమ్ గురించి మాట్లాడాం కాబట్టి దీన్ని వీక్‌కి ట్రాక్ చేసామన్నాం కదా! ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక రోజుకి 7 అవర్స్ అనేవి ఫిక్స్‌గా చేసేసుకుందాం. అంటే యావరేజ్ తీసుకున్నాం కాబట్టి 7 అవర్స్. ఇంకా వీక్‌లో 7 డేస్ కాబట్టి 7 అవర్స్ ఇంటూ 7 డేస్ చేస్తే మనకి 49 అవర్స్. అంటే మీరు ఒక వీకు ఎంత కష్టపడుతున్నారు? 49 అవర్స్ కష్టపడుతున్నట్టనమాట. ఇది ఏ పర్సన్‌కైనా ఇండివిడ్యువల్ అనమాట. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే 1 వీక్ మొత్తం మీరు చదివితే డైలీ టార్గెట్స్ కాకుండా వీక్లీ టార్గెట్స్ పెట్టుకుంటారు. సో, ఈ వీక్‌లో మీరు ఎంత కంప్లీట్ చేయాలంటే 49 అవర్స్ మీరు కంప్లీట్ చేసుకోవాల్సింది. ఎలా జరిగినా సరే ఈ 49 అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకు ఈ వీక్లీ కాన్సెప్ట్ తీసుకున్నామంటే ఒకరోజు హై ఉండొచ్చు. మీకు బాగా మూడొచ్చేసి రాత్రి పడుకున్నప్పుడు నిద్ర రాకపోవడం వల్ల చదువుకోవచ్చు. ఈ రకంగా చేసి ఎక్కువ చదువుకోవచ్చు. ఇంకో రోజు ప్రాబ్లమ్ అవ్వడం వల్ల తగ్గిపోద్ది. ఒకరోజు పెరిగి, ఒకరోజు తగ్గి, ఒకరోజు పెరిగి ఇదన్నిటికి యావరేజ్‌గా సెట్ అయిపోద్దనమాట. సో, ఎప్పుడు ఎవరి గ్రాఫ్ కూడాను రోజుకి ఇలా పెరుగుకుంటూ వెళ్ళిపోదు. ఎందుకంటే అందరి గ్రాఫ్స్ కూడాను వెళ్తాయి, తగ్గుతాయి, వెళ్తాయి, తగ్గుతాయి, వెళ్తాయి, తగ్గుతాయి, వెళ్తాయి, తగ్గుతాయి. కానీ గ్రాఫ్ మాత్రం ఇలానే ఉంటదనమాట. సో, ఇప్పుడు ఈ 49 అవర్స్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఇన్ కేస్ రోజుకి 8 అవర్స్ లెక్క చదివేశారు. సో, 8 ఇంటూ 6 డేస్ ఏసుకుంటే రోజుకి 48 అవర్స్. అంటే మీరు 7 డేస్ కంప్లీట్ చేయాల్సిన వర్క్‌ని మీరు జస్ట్ 6 డేస్‌లో కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఉదాహరణకు మండే నుండి స్టార్ట్ చేస్తే సాటర్డే లోపల 48 అవర్స్ అయిపోయింది. ఇంక మిగిలిందంతా 1 అవర్. సో, ఈ 1 అవర్ నెక్స్ట్ డే కంప్లీట్ చేసుకుంటారు సండే 1 అవర్ కంప్లీట్ చేసుకొని మిగిలిన టైం అంతా కూడాను మీరు రెస్ట్ ఇచ్చుకోవచ్చనమాట. బ్రేక్ తీసుకోవచ్చు. ఇలా పాసిబిలిటీ ఉంటది. ఇలా టార్గెట్స్ ఈ రకంగా పెట్టుకోవడం వల్ల. సో, ఈ టార్గెట్ చేయడానికి ఐడియల్ టైమ్‌ని మీరు ఫిక్స్ చేసుకోండి. మీ ఐడియల్ టైమ్ ఎంత అనేది మీకే తెలుస్తది. ప్రతి ఒక్కరికి ఇండివిడ్యువల్ అనమాట. అయితే ఇక్కడ బ్రేక్ అన్నాను కాబట్టి బ్రేక్‌లో కూడాను ఒక పాయింట్ మీకు చెప్పాలి. బ్రేక్‌లో 2 టైప్స్ ఆఫ్ బ్రేక్స్ ఉంటాయి. ఒకటి వాలంటరీ బ్రేక్, ఇంకొకటి ఇన్వాలంటరీ బ్రేక్. సో, వాలంటరీ బ్రేక్ అంటే నేను ఈరోజు ఎక్కువ చదివాను. ఈ వారంలో ఎక్కువ చదివేశాను కాబట్టి రేపటికి నేను బ్రేక్ తీసుకుంటాను అని అనుకోవచ్చు. ఉదాహరణకి మీకు ఐడియల్ టైమ్ అనేది 7 అవర్స్ కదా! ఈరోజు 12 అవర్స్ చదివి నెక్స్ట్ డే రోజు కాస్త ఇంట్రెస్ట్ లేదు కాబట్టి 2 అవర్సే చదువుతాను అనుకున్నారనుకోండి. 12 + 2 14. సో, 14 అవర్స్ అయిపోయింది. మిగిలిన రోజంతా కూడా మీరు బ్రేక్ తీసుకోవచ్చు. సో, దీన్ని వాలంటరీ బ్రేక్. ఈ టైం అప్పుడు మీకేంటంటే వాలంటరీ బ్రేక్‌లో ఉన్న ప్లస్ పాయింట్ మీరు ఎలాగో దాన్ని కాంపెన్సేట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి బాగానే ముందు రోజు చదువుతారు. ఆ నెక్స్ట్ రోజు చదువుంటారనమాట. సో, ఎందుకంటే ఇది కాంపెన్సేట్ చేయడానికి ఎలా లేదని కంప్లీట్ చేసుకుంటారు మీ ఐడియల్ టైమ్ అంతటిని కూడాను. మీకు ఇక్కడ ప్రాబ్లమ్ రాదు. కానీ ఇన్వాలంటరీ బ్రేక్ అంటే ఏంటంటే బద్ధకం వల్ల, లేకపోతే టైం లేకపోవడం వల్ల, లేకపోతే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే మీకు ఆరోగ్యం బాలేకపోవడం వల్ల అన్నిటికన్నా మించి మీలో గివ్ అప్ ఇవ్వాలని అనిపించినప్పుడల్లా కూడాను ఇలా ఇన్వాలంటరీ బ్రేక్ తీసుకుంటారు. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే మీరు మీ షెడ్యూల్‌ని ఇబ్బంది అయిపోతారు. మీ షెడ్యూల్ ఎప్పుడైతే ఇబ్బంది అయిపోయిందో 2 రోజులు పోతే చాలు అయిపోయింది. మొత్తం నాశనం అయిపోద్దనమాట సిట్యుయేషన్. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఈ 2 రోజులు చక్కగా పెళ్లి చేసుకొని వచ్చిందంతా కూడాను మీకున్న నిరాశే మిమ్మల్ని తినేస్తది. అయ్యో! 2 రోజులు పోయాయి అనుకోండి. మీ చేతిలో ఏముందో దాని గురించి పట్టించుకోకుండా మీ చేతిలో ఏం లేదో దాని గురించే పట్టించుకోవాలనే సిట్యుయేషన్ వస్తదనమాట. అది పరిస్థితి ఇక్కడ. మీరిక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ చేస్తున్న ప్రాసెస్ ఏంటంటే మన బ్రెయిన్ అనే మజిల్‌కి మనం రోజు డైలీ ఒకే ఎక్సర్సైజ్ చెప్తూ అనమాట దానికి ట్రైన్ చేస్తున్నాం. సో, ట్రైనింగ్ ఇస్తూ ఉండడం వల్ల మనం బాడీలో ఫిజికల్‌గా కండలు పెంచడానికి, మజిల్స్ పెంచడానికి ఏ రకంగా డైలీ మనం ట్రైనింగ్ ఇస్తామో బ్రెయిన్ అనే మజిల్‌కి కూడా ఇలాగే ట్రైనింగ్ ఇస్తూ డైలీ దానికి ఒక టైం అలవాటు చేయడము, ఎంత టైం చేయాలో దాన్ని అలవాటు చేయడం వల్ల ఆ బ్రెయిన్ అనే మజిల్ కూడాను అలవాటు పడుతది. మన బాడీ సిస్టమ్ అంతా కూడాను అలవాటు పడుతుందనమాట. అయితే ఇక్కడ ఈ 49 అవర్స్ అనుకునంటే కొంతమందికి రోజుకి 7 అవర్స్ అయినా అనిపించొచ్చు. ఇంకొంతమందికి 14 అవర్స్ చదివినోళ్ళకి అయ్యో! ఇంక 7 అవర్స్ చదివి హాఫ్ డే ఇంక విడిచిపెట్టాలా అని ఫీల్ అయిపోయి ఉండొచ్చు. సో, మీ ఐడియల్ టైం బట్టి మీరు చేసుకోండి. అయితే మీ ఐడియల్ టైం ఏదుందో అదనేది 49 అవర్స్ ఉందనుకున్నాం కదా! ఇది నార్మల్ డేస్‌లోటైతే ఇచ్చేయండి. కానీ ఇన్ కేస్ ఎగ్జామ్స్ దగ్గరికొస్తున్నాయంటే అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ ఎగ్జామ్స్ దగ్గరికొస్తున్నాయంటే ఈ టైంని పెంచేయండి. అప్పుడు రోజుకి 7 అవర్స్ కాదు 10 అవర్స్ తీసుకొని వెళ్ళండి. సో, మీ వల్ల ఎంత పొటెన్షియల్ ఉంటే అంత పొటెన్షియల్‌కి తీసుకొని వెళ్ళిపోండి ఎగ్జామ్స్ టైంలో. మిగిలిన టైంలోన మీరు ఎలానో చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా చేసుకుంటారు. సో, ప్రెజెంట్ ప్రిలిమ్స్ టైం నడుస్తుంది కాబట్టి టైం అనేది పెంచేయాల్సిందే. దాంట్లోటైతే డౌట్ లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టార్గెట్ గురించి మాట్లాడదాం. మనము ఈ సెకండ్ కాన్సెప్ట్ అయిన టార్గెట్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. యాక్చువల్లీ ఇక్కడ టార్గెట్స్ గురించి మనం ఇక్కడ యాప్స్ ఏవి వాడుతున్నామంటే
వైపీటీ ఉంది కదా! ఈ వైపీటీ యాప్ అనేది వాడుతున్నాం. దీంట్లో టార్గెట్స్‌ని ఫిక్స్ చేసుకొని ఎంత టైం చేస్తున్నాం అనేది కౌంట్ చేసుకుంటాం. దానికి రిమైండర్ యాప్ అనేది ఒక దాన్ని పెట్టుకుందాం. సో, రిమైండర్ యాప్‌లో మనకు రిమైండ్ చేస్తే ఈ వైపీటీ యాప్ అనేది చేస్తది. అయితే ఈ యాప్ సంగతి కాస్త పక్కనెడితే మన టార్గెట్స్ ఏ వ్యక్తి అయినా సరే నార్మల్‌గా ఎలా చేస్తారంటే నేను మాట్లాడుతుంది కామన్ మ్యాన్స్ గురించి. ఓకే. వాడు పెట్టుకున్న దాంట్లో నార్మల్‌గా అనమాట 60-70% మాత్రమే కంప్లీట్ చేస్తుంటాడు. 100% చేయడం చాలా సార్లు కష్టమవుతదనమాట. అయితే ఈ 60-70%లో కూడాను కొంతమంది ఏం చేస్తారంటే లెస్ చేస్తారు. ఇంకా తక్కువ చేస్తారు. అంటే 40%, 50%. ఇలాంటి సిట్యుయేషన్‌లో జరిగితే మాత్రం మీరేం చేయాలంటే ఇంకా వర్క్ హార్డ్‌గా చేయాలి. ఇంకా వర్క్ మీ ఫుల్ పొటెన్షియల్ ఇది కాదు కదా! సో, ఇంకా ఎక్కువ వర్క్ చేయండి. దాని తర్వాత ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే 60-70% కాకుండా 120%, 130% కూడా చేస్తారు. అంటే మోర్. సో, మీలాంటి వాళ్ళకి ఏంటంటే అవి మీ ఒరిజినల్ టార్గెట్స్ కాదండి. సో, మీకు సత్తా ఉన్నతోని పోటీ పడాలి. అండ్ మీకు తగ్గట్టు టార్గెట్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని అయ్యో! నేను చేసేస్తున్నా సూపర్ అనుకోని మాటికి పొంగిపోతున్నప్పటికి కూడాను మీ ఫుల్ పొటెన్షియల్ మీరు తీసుకొని రావట్లేదు. సో, బెటర్ టార్గెట్స్ పెట్టండి. అయితే 60-70% అన్నాం కదా! మిగిలిన 30% పరిస్థితి ఏంటి అనంటే మనం హోల్ వీక్‌ని ఫుల్‌గా ప్యాక్ చేసేదానికంటే 6 డేస్‌ని పెట్టుకొని 1 డేని బ్యాక్‌లాగ్‌గా పెట్టుకుంటే చాలా బెస్ట్. ఒక వీక్‌లోనున్న ఈ 1 డేని బ్యాక్‌లాగ్‌గా పెట్టుకుంటే లాభం ఏంటంటే మీరు ఎక్కడ ఈ 30% ఇవన్నీ ఎక్కడైతే బ్యాక్‌లాగ్స్ ఉన్నాయో ఇవన్నిటిని కూడాను ఈ 1 డేలో మీరు కవర్ చేసుకుంటారు. సో, దీని ద్వారా ఏమవుతదంటే 1 వీక్‌ని పూర్తిగా ఫుల్ పొటెన్షియల్‌తో యూజ్ చేస్తున్నట్టు అవుతది. మీ టార్గెట్స్‌కి 100% జస్టిస్ చేసినట్టు అవుతది. సో, మర్చిపోకండి మీరెప్పుడు ప్రిపరేషన్ చేసినప్పటికీ కూడాను ఏది చేసినా ఈ 1 డే బ్యాక్‌లాగ్ డే పెట్టుకోండి. సో, దీనివల్ల ఏమవుతదంటే ఆ డే రివైజ్ అవుతది. కంప్లీట్ చేయని టాపిక్‌కి కంప్లీట్ చేసుకున్నట్టు ఉంటది. నెక్స్టు మీ టార్గెట్స్ ఎలా ఉంది? మీరు ఎంత వరకు చదువుతున్నారు? చదువుతున్నారా? అనే దానికి ఏదైనా టెస్టింగ్ మెథడ్ ఉందా అంటే యెస్. టెస్టింగ్ మెథడ్ అనమాట. దీనికి కూడా బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే టెస్ట్ చేసుకోవడం. ఎప్పుడైతే మీరు టెస్టులు రాస్తారో మీకేమవుతదంటే ఎంతవరకు చదివారు? ఎలా చదివారు? ఎంత ఇంకా ల్యాక్ అయిన ఏరియాస్ ఉన్నాయి? ఇవన్నీ తెలుస్తాయనమాట. ఇది మేజర్ విషయము. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ప్రిపరేషన్ ఎవరు చేసినప్పటికీ కూడాను ఈ ప్రాసెస్ అంతా లాంగ్ ప్రాసెస్ అయినప్పటికీ కూడాను చాలామంది ఈ ప్రాసెస్‌లో డీలా పడిపోతారు. ఈ డీలా పడిపోవడం వల్ల ఇంక చదవాలనే ఇంట్రెస్ట్ అన్నీ పోతాయి. మూడు, ఉత్సాహం అన్నీ పోతాయి. సో, ఈ రకంగా పడిపోయినప్పుడు ఏమవుతదంటే తగలెట్టండి నిరంజన్ గారు అనే టైప్ అయిపోద్దనమాట పరిస్థితి. ఇలాంటప్పుడు ఏం చేయిస్తారు? ఒక పెద్దలు అన్న మాట ఏంటంటే వితౌట్ ప్రెజర్ లేకపోతే యూ విల్ నాట్ స్టడీ. యూ మీన్స్ నేను కూడా వచ్చేస్తాననమాట. అట్లాంటి సిట్యుయేషన్. సో, ప్రెజర్ లేకపోతే స్టడీ అనేది ఉండదు. సో, ఎవరికైనా ఇదే పరిస్థితి. ప్రెజర్ అనేది మీకు మీరే పెట్టుకోవాలి. కొంతమంది పేరెంట్స్‌ని ఊహించుకుంటారు. లేకపోతే వాళ్ళ లైఫ్‌లో ఎలాగా ఉండాలనుకుంటున్నారో దాన్ని ఊహించుకుంటారు. ఇంకొంతమంది ఏమవుతుందంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని ఊహించుకుంటారు. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైతే డ్రైవింగ్ ఫోర్స్ ఉంటదో అవన్నిటిని కూడా యూజ్ చేసుకుంటారు. టెస్ట్స్ అనేవి ప్రెజర్ పుట్ చేస్తాయి. అదొకటి తెలుసుకున్నాను. అయితే ఈ ప్రెజర్ బిల్డప్ చేసుకొని టెస్టులు పెట్టుకున్నాం కదా! మీరు ఒక స్టడీ పార్ట్నర్‌ని ఎన్నుకున్నారనుకోండి. మీ ఇద్దరు కలిసి ఒక టెస్ట్ ఒకే రోజు పెట్టుకుంటారు. ఆ రోజు పెట్టుకున్న తర్వాత ఇద్దరు కలిసి టెస్ట్ రాస్తారు. సో, ఆబ్వియస్‌లీ ఎవరికో ఒకరికి ఎక్కువ మార్క్స్, తక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ కంపారిజన్. వాడు గాని మీకు కన్నా ఎక్కువ చేసేస్తే మీరు ఎక్కడున్నారో ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. వాడు గాని మీకన్నా తక్కువ చేసుంటే మీరు ఇంకా ఏ డైరెక్షన్‌లో ఎళ్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది తెలుస్తది. సో, స్టడీ పార్ట్నర్ వల్ల ఉండడం వల్ల లాభం ఇది. సో, ఇద్దరు కలిపి ఒకటే రోజు ఒకటే టెస్ట్ పెట్టుకోండి. సో, అలా పెట్టుకుంటే ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. సో, మీరు ఏమైనప్పటికీ కూడాను టెస్ట్స్ మాత్రం ఇవ్వాలబ్బా! టెస్ట్స్ అనేది పక్కా. సో, ఈ టెస్ట్స్ స్టడీ పార్ట్నర్ ఉన్నా లేకపోయినా ఏటైనా సరే ఇది అవ్వాల్సిందే. నెక్స్ట్ ఇంకొకటేంటంటే సార్ టెస్ట్ రాస్తాను గానీ నాకు ఇంకా నేను చదివినట్టు ఫీలింగ్ లేదండి అనుకోని అంటారు. యూపీఎస్‌సికి ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఎంత చదివినా సరే నేను ఇంక చదవలేదు. ఈ ఇయర్ అటెంప్ట్ ఇవ్వకపోతే బావుంటది. నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇస్తాను అనుకున్న ఫీలింగనే వస్తుంటది. సో, ప్రతిసారి కూడాను నేను కంప్లీట్ చేయలేదు అనే ఫీలింగే వస్తది. మీరే కాదు ఎవడై వచ్చినా సరే ఇదే పరిస్థితి అనమాట. ఎందుకంటే యూపీఎస్‌సికి సన్ కింద ఉన్న ప్రతీదీ కూడాను సిలబస్సే అని అంటారు. అది పరిస్థితి. సో, దీనికి ఎంత కష్టపడినా సరే ఎంత కంప్లీట్ చేసినప్పటికి కూడాను ఏదో ఒకటి ఇంకా మిగిలిపోయి ఇంకా చాలా టాపిక్స్ మిగిలిపోయాయనే ఫీలింగ్ వస్తది. సో, ఇవన్నీ పట్టించుకోకండి. మీకు బుక్ కంప్లీట్ అయితే చాలు మీరు టెస్ట్‌కెళ్ళిపోండి హ్యాపీగా. ఆబ్వియస్‌లీ టెస్ట్‌కెళ్ళిపోయి టెస్ట్‌లో ఏవేవి ఉన్నాయి, ఏంటంటే పరిస్థితి, ఏ రకం చేయాలనేది చూడొచ్చు. అయితే టెస్ట్ సిరీస్‌కి సంబంధించి అనమాట నేను మళ్ళీ వీడియో చేస్తాను. దాని మీద మీరు హ్యాపీగా చూసేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, ప్రెజెంట్ మాత్రం టెస్ట్స్ ఇవ్వండి అనే ఒక మాట మాత్రమే గుర్తుంచుకోండి. మీకు టైం వస్తే టెస్ట్‌లు కూడాను ఇచ్చేయండి. ఓకే. ఇది పరిస్థితి. సన్ కింద ఉన్న ప్రతీదీ సిలబస్ అంటే డౌట్ పడకండి. అందుకే కదా మనం ఈ వీడియోస్ చేస్తున్నాం. ఈ వీడియోస్‌లో ఏమవుతదంటే మన స్పెసిఫిక్ ఏరియాస్‌ని కొన్నిటిని టచ్ చేస్తున్నాం. దేన్ని ఎలా చదవాలి, ఏం చేయాలి, స్ట్రాటజీని తెలుసుకుంటే 50% కంప్లీట్ అయిపోద్ది కాబట్టి మిగిలినది ఏముంటది జస్ట్ మీ యొక్క ప్రయత్నం మాత్రమే ఉంటది. అంతే. అద్
ఇప్పుడు ఏం చేద్దామంటే ఫారెస్ట్ యాప్, వైపీటీ యాప్, టీడో యాప్ ఇవన్నీ ఉన్నాయి కదా టైడ్ యాప్స్, ఇవన్నిటి గురించి డెమో చూపిస్తాను. ప్రొడక్టివిటీ కోసము 2 యాప్స్ చెప్తున్నాను కదా, అది ఏంటంటే ఫారెస్ట్ యాప్. ఈ ఫారెస్ట్ యాప్ ఏంటంటే మీరు ఇలాగ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్లోన మీరు టైమ్స్ని పెట్టుకోవచ్చు. ఉదాహరణకి 45 మినిట్స్ స్లాట్ కానీ, 10 మినిట్స్ స్లాట్ కానీ, లేకపోతే 120 మినిట్స్ స్లాట్ కానీ, ఏ స్లాట్ తీసుకుంటారో మీదే చాయిస్. కానీ స్లాట్ ఏది తీసుకున్నప్పటికీ కూడాను ఈ స్లాట్ మధ్యలో మీరు బయటకు వెళ్ళరు. బయటకు వెళ్ళలేకంటే ఇది అంతటిని కంప్లీట్ చేస్తారు. అయితే మీరు కానీ సక్సెస్ చేశారంటే ఒక స్లాట్, ఒక మొక్క అనేది మీరు నాటుకుంటారు. ఇలా నాటుకుంటూ మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇలా చేసేటప్పుడు మీరు కానీ సక్సెస్ చేసుకుంటే మీరు మంచి ఫారెస్ట్ని డెవలప్ చేసుకుంటారు. డే వైజ్గా, వీక్ వైజ్గా, మంత్ వైజ్గా, ఇయర్ వైజ్గా, ఎలా అయితే అలా. మీకు నెక్స్ట్ స్టాటిస్టిక్స్ కూడా ఉంటాయి. రోజుకి ఎన్ని అవర్స్ చదువుతున్నారు, వీక్లీ అంతా, ఇదంతా కూడా. అన్నిటికన్నా ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మీరు ఈ ఫారెస్ట్ యాప్ కంప్లీట్ చేసేటప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో కూడా మీరు చూసుకోవచ్చు. ఇలా స్టాటిస్టిక్స్ని చూసుకోవచ్చు. దాంతోపాటుగా మీ ఫ్రెండ్స్ ఎలా చదువుతున్నారు, మీ ఫ్రెండ్స్ ఎన్ని అవర్స్ చదువుతున్నారు, అలా కూడా మీరు చూసుకోవచ్చు. సో ఈ రకంగా కాంపిటీషన్ ఉంటుంది. మీరు బయటికి వెళ్ళలేరు, స్ట్రిక్ట్గా చదువుతారు అనమాట. సో ఇదంతా కూడా మీరు ఒక ఫారెస్ట్ని ఎంత చేయాలనుకుంటే అంతలాగా. సో ఇదొక యాప్. అయితే నెక్స్ట్ ఇంకొక యాప్ చూపిస్తాను. ఈ యాప్ పేరు ఏంటంటే వైపీటీ. సో ఈ వైపీటీ యాప్ అనేది నేను చాలా ఎక్కువగా యూజ్ చేసేవాడిని, వైపీటీ యాప్ కూడాను. సో ఈ వైపీటీ యాప్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. దీంట్లో కూడా నేను చేస్తారు తెలుసా, ఈ రకంగా ఉంటాయి. సో మీరు మ్యాథ్స్, సైన్స్, హిస్టరీ, ఇంగ్లీష్ ఇలా కాలమ్స్గా చేసుకుంటారు. కాలమ్స్గా చేసుకొని మీకు ఇక్కడ మీ స్లాట్స్ మొదలెట్టేస్తారు. సో ఈ రకంగా చేసేటప్పుడు ఏంటంటే మీరు ఎన్ని అవర్స్ చదువుతున్నారు, ఎన్ని అవర్స్ చేస్తున్నారు అంతా కూడా స్టాటిస్టిక్స్ ఉంటాయి. మండే ఎంత చదివారు, వీక్లీ ఎంత చదివారు, ఇదంతా కూడా. ఈ యాప్లో కూడా మీరు ఒక్కసారి వైపీటీ యాప్ స్టార్ట్ చేసిన తర్వాత మిగిలిన యాప్స్ అన్నిటికీ కూడాను మీరు అలౌ చేయదు. మీరు అంతా కూడా చేయలేరు. మీరు ఆ స్లాట్ కంప్లీట్ అయితే కానీ మిగిలినది అంతా చేయలేరు. సో మీకు డిస్ట్రాక్షన్స్ అన్నిటి నుండి వెళ్ళిపోతారు. సో మీరు ఎంత చదువుతున్నారో దాంతోపాటుగా మీ ఫ్రెండ్స్ ఎంతసేపు చదువుతున్నారు అది కూడాను తెలుస్తుంది. సో దీన్ని బట్టి మీకు కాంపిటీషన్ కూడాను తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ 2 యాప్స్ కూడాను నిజంగా చెప్తున్నాను మీ యొక్క ప్రిపరేషన్ని హై లెవెల్కి తీసుకుని వెళ్ళిపోద్ది. దీంతో పాటుగా ఇంకొక థింగ్ ఏంటంటే మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు చిన్న మొబైల్ తీసుకోండి. సో చిన్న మొబైల్ తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే మీరు అనవసరంగా డిస్ట్రాక్షన్స్కి వీటికి అన్నిటికీ పోతారనమాట. ఇలా చిన్న మొబైల్స్ తీసుకుంటే దాని యొక్క ప్లస్ పాయింట్ డెఫినెట్లీ కూడాను మీ డిస్ట్రాక్షన్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇది మేజర్ బెనిఫిట్స్. నెక్స్ట్ ఇంకొకటి గురించి మాట్లాడాలి. అదేంటి అని అంటే ఇక్కడ ఈ వైపీటీ యాప్, అదే రకంగా ఇక్కడ ఈ ఫారెస్ట్ యాప్ 2 చూసారు కదా. ఈ 2 చూసిన తర్వాత మీకు ఒక విషయం అర్థమైంటుంది. ఈ 2 కూడాను టైంని క్యాలిక్యులేట్ చేస్తున్నాయి. సో ఇలా టైం క్యాలిక్యులేట్ చేస్తుంటే సరిపోయింది. ఓకే. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం 2 కాంపోనెంట్స్ గురించి చెప్పాం. టైం గురించి యాప్స్ వాడాము. టార్గెట్స్ గురించి మనం ఏం చేస్తున్నామంటే టెస్ట్స్ వాడుతున్నాం. సో ఈ టెస్ట్స్తో మన టార్గెట్స్ ఏంటి, ఎంతవరకు అచీవ్ అయ్యాం అనే దాన్ని చూస్ చేస్తున్నాం. దీని రెండింటి వల్ల ఏమవుతుందంటే మన డైలీ టార్గెట్స్ ప్లస్ మన వీక్లీ టార్గెట్స్ రెండింటినీ అయిపోతాయి. ఇదంతా కూడాను ఈ వీక్స్ అన్నీ కలిసి మన ఇయర్లీ టార్గెట్స్ని హెల్ప్ చేస్తే చివరాఖరికి ఇయర్లీ అన్ని కలిపేసి మనకు ర్యాంక్ ఇచ్చేస్తాయి. ఇది పరిస్థితి. సో ఇంత చివరి వరకు చూసారు కాబట్టి మీకు ఒక రివార్డ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ రివార్డ్ సంగతి ఏంటి అని అంటే ఇక్కడ ఈ వైపీటీ యాప్లోన, అదే రకంగా ఫారెస్ట్ యాప్లోన రెండిట్లోనూ కూడాను గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ ఎలాంటి గ్రూప్స్ అంటే ఇక్కడ ఎవరెవరు ఎంత టైం చదువుతున్నారో అనేది మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారనుకోండి, ఇన్కేస్ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీరు ఎక్కడైనా యూపీఎస్సీ గ్రూప్స్ సంథింగ్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్లో మీరు యాడ్ అయితే అక్కడ కొంతమందితో పరిచయం అయితే వాళ్ళతో మీరు ఈ గ్రూప్ని ఫామ్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది ఎవరెవరు ఎంత టైం చదువుతున్నారో తెలిసిపోద్ది. సో ఇన్కేస్ మీరు వాళ్ళతో కన్నా తక్కువ చదివారు అనుకోండి మీకు తెలుస్తుంది. సో ఇది నాకు సరిపోదు, ఇది నాకు ఫుల్ పొటెన్షియల్ కాదని తెలుస్తుంది. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఇంకా బాగా చదువుతున్నారు అనుకోండి, మీకు బాగా పుష్ వస్తుంది. పుష్ వచ్చి మీలో మీకు రివార్డ్స్ వచ్చేసి ఇంకా హ్యాపీగా మీరు చదువుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. మీరు ఎక్కడ తగ్గరు. ఇదొకటి. అయితే చివరాఖరికి ఇంకో మాట ఏంటంటే బెస్ట్ కాంపిటీషన్ ఎవరంటే మనతో మనమే, యువర్ సెల్ఫ్. ఫైనల్గా చెప్పాలంటే నిన్నటికంటే ఈరోజు బాగుండాలి అనే దాంతో నువ్వు పరిగెడితే డెఫినెట్లీ కూడా దూరంగా పరిగెడతావు, బాగా పరిగెడతావు, వేగంగా పరిగెడతావు, విజయాన్ని సాధించేలా పరిగెడతావు. సో అట్టి విజయం నీ జీవితంలో కూడా రావాలనుకొని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్.